మాంజా వాడద్దు మొర్రో అని మొత్తుకున్నా వినట్లేదు. అన్నం పుణ్యం ఎరుగని 5 ఏళ్ల చిన్నారి బలైపోయింది. పేరెంట్స్ తో కలిసి బైక్ పై వెళ్లడమే ఆ పాప చేసిన పాపమైంది. చైనా మాంజా కాటుకు గొంతు కోసుకుపోయి విలవిల్లాడి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో చైనా మాంజాకు 5 ఏళ్ల చిన్నారి నిష్వికా దరియా బలైపోయింది. కేపీహెచ్బీ గోకుల్ ఫ్లాట్స్ లో నివాసం ఉండే రామసాగర్ దంపతులు పటాన్చెరు సమీపంలో తీసుకున్న కొత్తింటికి వెళ్లారు. ఇంటీరియర్ పనులు చేసుకుని తిరిగి ఫ్లాట్కు వస్తూ కేపీహెచ్బీ కాలనీలో ఒక నగల దుకాణానికి వెళ్లారు. అప్పుడే ఊహించని ఘటన జరిగింది. యూటర్న్ తీసుకునేందుకు వెళ్తుండగా చైనా మాంజా చిన్నారి మెడకు చుట్టుకుంది. పాప గట్టిగా అరవడంతో తండ్రి భయపడిపోయాడు. వెంటనే బైక్ ఆపేశాడు. ఏం జరిగిందని చూసేలోపే అమ్మాయి రక్తంతో తడిసిపోయింది. గొంతు కట్ అయిపోయింది. వెంటనే దగ్గరలోని హాస్పిటల్ తీసుకెళ్లాడు. కానీ అప్పటికే నిష్వికా దరియా చనిపోయిందని వైద్యులు తెలిపారు. నిష్వికా ప్రాణాలు తీసిందెవరు? ప్రాణం లేని చైనా మాంజానా? వాటిని అమ్మొద్దని మొత్తుకుంటున్నా పోలీసులు తనిఖీలు చేసిన దొంగచాటు కమ్మిన వ్యాపారులా? వాటిని వాడద్దన్నా అడిగి మరీ కొంటున్న సామాన్యులా? పోయిన నిష్వికా ప్రాణాలను తిరిగి తీసుకురాగలరా? కన్న తండ్రుల కన్నీటిని ఎవరు తుడుస్తారు? పబ్లిక్ గా చైనా మాంజాలు వాడుతున్న అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేపట్టారు. పాప మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ కుటుంబం కోనసీమలోని అంబాజీపేటకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఇదే సార్ మనం తీసింది బ్లాక్ కలర్. ఇదే సార్ మనం తీసింది బ్లాక్ కలర్.